నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో X7 Pro స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది బై, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీ వీడియో చిన్నగానే ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఇంకొక రిక్వెస్ట్ అనమాట బై, కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు, పోకో వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నా బై. రెడ్ వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఏంటంటే బై, స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది, ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఏంటంటే బై ప్రాసెసర్ బై, మినిట్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే తీసుకొచ్చిరన్నమాట. చాలా బాగుంది. అరే ప్రాసెసర్ ఎక్కువ రానైనా అంటే మన వాళ్ళు ఏం చేసిర్రు, 6500 mAh బ్యాటరీ ఇచ్చేసిరు బై. ఐ థింక్ నాకు తెలిసి ఇండియాలో మాత్రం బై ఓవర్ ఇంత పెద్ద బ్యాటరీ అయితే లాంచ్ చేయలేరు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ హైపర్ ఓఎస్ తీసుకొచ్చారు బై. సో హైపర్ ఓఎస్ 2.0 కూడా తీసుకొచ్చారు. ఇది బాగుందిరా నాయన అనుకుంటే ఇంకా ఈ వాటర్ రెసిస్టెన్స్ కూడా తీసుకొచ్చారు. IP66, 68 అండ్ 69 రేటింగ్స్, జియోసిఎస్ స్పీకర్స్, 50 మెగాపిక్సెల్ LYT సోనీ వాళ్ళ కెమెరా మంచిగా ఉంది బై. ప్లస్ AI ఫీచర్స్తో పాటు కూడా తీసుకొచ్చారు అన్నమాట. బాగుందన్న. స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంతనా అంటే బై, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే అట్ ప్రెజెంట్ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అంటే కూడా సేల్ క్లోజ్ అయిపోయింది అనుకోవచ్చు బై. ఇక్కడ రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం 8GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్ 28,000 ఉంది, అవైలబుల్ ఉందన్నమాట. కమింగ్ సూన్ అని లిస్టింగ్ అయితే పడ్డది. అండ్ దీనిలో వేరే వేరియంట్ ఏమైనా అవైలబుల్ ఉందా అంటే 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, అది కూడా లిస్టింగ్ అయింది. అంటే ఓన్లీ లిస్టింగ్ ఉంది, స్టాక్ అయితే లేదనుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ సేల్ అయిపోయింది. ఇక్కడ కొన్ని హైలైట్లో చూసుకుంటే మాత్రం మెయిన్ వాల్యూమ్ లాకర్ కీస్ ఇక్కడ చూసుకోవచ్చు బై. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ లాక్ బటన్ ఉంది. ఈ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ డ్యూయల్ మైక్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, డౌన్లోడ్ స్పీకర్స్, టైప్-C పోర్ట్, డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఎక్కువ తలకనొప్పి పెట్టకుండా బై డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మెయిన్ స్మార్ట్ ఫోన్ ఎవరు తీసుకోవచ్చనా అంటే, నేను ఇది పవర్ యూజర్స్ ఉంటారు కదా, లైక్ ఎక్స్ట్రీమ్గా గేమింగ్ ఆడే వాళ్ళు కానీ, హెవీగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారు, లైక్ అప్లికేషన్స్గా, ఎడిటింగ్గా, దేనికా అది కాదు కానీ హెవీగా యూజ్ చేసే వాళ్ళకి ఇది మంచి ఫోన్. మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. షామీ వల్ల హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. కొంచెం ఆప్టిమైజేషన్ ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఫోన్ అంటాను. ఎవరైతే హెవీగా యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది స్మార్ట్ ఫోన్. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు ఏమంటారు సేల్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోమంటారు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే బై, జెన్యున్గా చెప్తున్నా, డ్రాబ్యాక్స్ అంటే బై పెద్దగా ఏం లేవు. ఒకటి రెండు సెల్ఫీ కార్డ్ ఉన్నాయి, కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. అండ్ హైపర్ ఓఎస్ వస్తుంది, కొన్ని అన్వాంటెడ్ యాప్స్ కానీ అప్లికేషన్స్ ఉంటాయి కానీ అన్ఇన్స్టాల్ కానీ డిజేబుల్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అది పెద్ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే కనిపించలేదు. కానీ ఓన్లీ ఏంటంటే కెమెరా కొంచెం పెంచేది ఉండే, అదొక డ్రాబ్యాక్. పర్లేదు, యాక్సెప్ట్ చేసుకోవచ్చు బై. ఎట్లా అట్లా మీద ఫీచర్స్ బాగున్నాయి కాబట్టి మోస్ట్లీ ఏంటంటే మీరు గేమర్స్కి, హెవీ యూజర్స్కి బాగుంటుంది. ఒకవేళ అయితే మీరు గేమర్ అయితే ఇట్లా తీసుకోమని అయితే అంటాను. గేమింగ్స్ ఎక్కువ స్మార్ట్ ఫోన్లో ఆడేటోళ్ళు అంటే ఇట్లా సరే అన్న తీసుకుంటాం అనుకోవచ్చు. లేదు నాకు నచ్చలేదు, మార్కెట్లో వేరే బ్రాండ్స్ ఏమైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా ఈ ప్రైస్కి, ఈ స్మార్ట్ ఫోన్కి పోటీ ఇచ్చేటివి అంటే ఆ లిస్ట్ కూడా ఉంది బై. దీనికి ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏదంటే బై ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ GT60 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన 8GB ర్యామ్ వేరియంట్. అండ్ ఇక్కడ 128GB వేరియంట్ అయితే బై ఇంకా తక్కువకి వస్తుంది, మీకు 30,000 ఉంది ఇక్కడ. అదేందో కానీ లాజిక్ అర్థం కాలేదు. అండ్ 850 వచ్చేసరికి తక్కువకి వస్తుంది. ప్లస్ ఇక్కడ మీరు కూపాన్స్ అప్లై చేసుకోవచ్చు బై. 2000 రూపీస్ కూపాన్ అవైలబుల్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్స్. దాని తర్వాత నెక్స్ట్ కూడా OnePlus వాళ్ళది. సో OnePlus Nord 4 5G కూడా ఉంది. ఇది కూడా బేస్ వేరియంట్ అనమాట, 29,000కి. అండ్ దాని తర్వాత IQ Z9s Pro 5G కూడా ఉంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ 23,000 ఏమో ఉంది. ఇది కూడా రికమెండెడ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ A35 5G 25,000కి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 2 ఉంది. ఇక్కడ 8GB ర్యామ్ ఆప్షన్ చూసుకుంటే మీకు ఇంకా తక్కువకి వస్తుంది, 24,000కి వస్తుంది. గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే Vivo T3 Ultra కూడా ఉంది. అండ్ ఇది కూడా 20,000కి అట్లా వస్తుంది బేస్ వేరియంట్. నెక్స్ట్ చూసుకుంటే మోటోరోలా నుంచి కూడా మోటోరోలా Edge 50 Pro 5G స్మార్ట్ ఫోను. సో ఇది కూడా బేస్ వేరియంటే. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ కూడా
పోకో X7 Pro ఉంది కదా! దాన్ని కూడా ఒక మంచి కాంపిటీషన్ వస్తది. కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా పక్కా చేస్తాను. కింద కామెంట్ చేయండి ఏ స్మార్ట్ ఫోన్‌తో కంపేర్ చేయాలని. అండ్ ఫైనల్లీ చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ బాగుంది. స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి. ఫీచర్స్ కూడా బాగున్నాయి. నేనైతే ఒకటే మాట అంటాను. స్పెసిఫిక్ సేల్స్ వస్తాయి. లైక్ సమ్మర్ సేల్ గానీ, ఏవైనా స్పెషల్‌గా ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం తగ్గుతది. రూ. 1000, రూ. 2 అప్పుడు కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే నేను చేస్తున్నా. సో మీకైతే అర్థమైపోయింది కదా, స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాభాలు చెప్పేసినాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి ఈ ప్రైస్ కేటగిరీ వేరే బ్రాండ్స్లో చెప్పినాను, అంటే బ్యాటరీ అది కంపేర్ చేయలేం, కానీ మిగతా ఇదే ప్రైస్ కేటగిరీకి వేరే బ్రాండ్లో కూడా స్మార్ట్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చూపించినాను. ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయడం. నాకు స్మార్ట్ ఫోన్ కంపారిజన్ చేయమంటే ఇట్లా కంపేర్ చేయడానికైతే వీడియో సపరేట్ డేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.